హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 3 రకాల స్నాక్ రెసిపీస్ని షేర్ చేస్తున్నానండి. తప్పకుండా ట్రై చేయండి. వెరీ వెరీ హెల్దీ రెసిపీస్. ఫస్ట్ వచ్చేసి పూల్ మక్కానాతో 2 రకాల స్నాక్ రెసిపీస్ని ఇంటి దగ్గర ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా పూల్ మక్కానాతో స్వీట్ రెసిపీని ఎలా చేయాలో చెప్తానండి. ఒక బౌల్ తీసుకుని అందులో 3 కప్పుల వరకు పూల్ మక్కానా వేసుకోండి. థర్డ్ కప్ వీడియోలో స్కిప్ అయిందండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోండి. చాలా క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉందండి. సో దగ్గరే ఉండి వేయించుకోండి. ఇవి బాగా ఫ్రై అయినాక ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. అదే బౌల్లో పావు కప్ వరకు బెల్లం తురుము తీసుకుని పావు కప్పు వాటర్ వేసి బెల్లం మొత్తాన్ని కరిగించండి. ఇక్కడ స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే అరకప్పు వరకు తీసుకోవచ్చండి బెల్లం అనేది. ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు బాగా బాయిల్ చేయండి. ఇక్కడ పాకం అనేది మనం వాటర్లో వేసి చెక్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్లో బెల్లం పాకం వేసుకొని ఈ విధంగా మనం బౌల్కి టచ్ చేయగానే సౌండ్ అనేది రావాలన్నమాట. అలా వస్తే సరిపోతుందండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసి బాగా కలపండి. ఆ తర్వాత పూల్ మక్కానా వేసి బాగా కలపండి. మొత్తం పాకం పట్టే విధంగా బాగా కలిపిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఓకేనా. సో ఇక్కడ నేను బెల్లం అనేది చాలా తక్కువ వేసానండి, పిల్లల కోసమే కదా అని చెప్పి. సో మీకు ఇక్కడ ఇంకొక పావు కప్ ఎక్స్ట్రా కావాలనుకున్నా కూడా వేసుకోవచ్చు. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోండి. చల్లారిన తర్వాత పూల్ మక్కానాని ఈ విధంగా సింగిల్ కింద విడదీసుకోండి. వీటిని మనం 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. పిల్లలకి చాలా బలం అనమాట. ఇవి ఎముకలు బలంగా ఉండడానికి కూడా బాగా యూజ్ అవుతాయి. చాలా హెల్తీ రెసిపీ అండి. కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి మంత్లీ ఒకసారైనా తెప్పించుకుని పిల్లలకి పెట్టండి. వీటిని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోండి. ఓకేనా. ఫైనల్గా ఎంతో టేస్టీ అయిన స్వీట్ పూల్ మక్కానా రెసిపీ రెడీ అండి. సో స్వీట్తో పాటు మనం హాట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి పూల్ మక్కానా యూజ్ చేసి. సో అది ఎలా చేయాలో చెప్తాను, ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని నెయ్యి వేసుకోండి. అందులో 2 కప్పుల వరకు పూల్ మక్కానా వేసుకోండి. పిల్లల కోసం కాబట్టి నేతిలో వేయించితే చాలా హెల్దీ అండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. సేమ్ మనకి క్రిస్పీగా రావాలి. ఓకేనా. ఈ విధంగా వస్తే సరిపోతుందండి. ఇలా వచ్చిన వాటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. అదే బౌల్లో కొద్దిగా నెయ్యి వేసుకుని పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకుని బాగా ఫ్రై చేయండి. జస్ట్ మసాలా మొత్తం కలిపితే సరిపోతుందండి. వెంటనే పూల్ మక్కానా వేసుకుని మసాలా మొత్తం పూల్ మక్కానాకి పట్టే విధంగా బాగా కలపండి. ఇక్కడ సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే వేసుకోండి. ఈ విధంగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. పిల్లలు పాప్కార్న్ చాలా ఇష్టంగా తింటారు కదండి, అది అవాయిడ్ చేసి ఇది అలవాటు చేయండి. చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్తీ రెసిపీ కూడా. ఫైనల్గా ఎంతో టేస్టీ అయిన క్రిస్పీ పూల్ మక్కానా పాప్కార్న్ రెడీ అండి. తప్పకుండా ట్రై చేయండి. వీటిని చల్లారిన తర్వాత ఒక గ్లాస్ జార్లోకి వేసుకుని స్టోర్ చేసుకోండి. ఇందులో విటమిన్ బి అధికంగా ఉండడం వల్ల పిల్లల మెదడు అనేది చురుగ్గా పనిచేస్తుందండి. నెలకి ఒక్కసారైనా ఈ విధంగా చేసి పిల్లలకి పెట్టండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చిన్నప్పుడు అమ్మమ్మలు చేసే పల్లీ చిక్కీ అండి. ఈ రెసిపీ పిల్లలు తినడానికి, పెద్దవాళ్ళు తినడానికి వీలుగా ఉంటుందండి. చిన్నప్పుడు బండి మీద అమ్మే పల్లీ చిక్కీ అనమాట. ఆ చిక్కీ అనేది చాలా మెత్తగా ఉంటుంది కదండి. నిజం చెప్పాలంటే ఆ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. నార్మల్గా మనం క్రిస్పీగా చేసుకునే చిక్కీ కన్నా ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఒక్కసారైనా ట్రై చేయండి. బౌల్లో 1 కప్ వరకు పల్లీలు వేసి మంటిని లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోండి. మా బాబుకి చిక్కీ అంటే చాలా ఇష్టం అండి. నార్మల్గా అవి చాలా గట్టిగా ఉండడం వల్ల వీళ్ళ పళ్ళు కూడా నొప్పి వస్తున్నాయి అంటున్నారు. సో అందుకని నేను ఈ విధంగా మెత్తగా ప్రిపేర్ చేశాను అన్నమాట. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత పొట్టు తీసేసి బద్దల కింద చేసుకోండి. ఒక ప్లేట్కి నెయ్యి రాసి పక్కన పెట్టుకోండి. ఇందులో ఒక అరకప్పు వరకు బెల్లం తురుము వేసి పావు కప్పు వాటర్ వేసి బెల్లం మొత్తాన్ని కరగనివ్వండి. ఈ విధంగా కరిగిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు బాగా బాయిల్ చేయండి. ఇక్కడ మనకి క్రిస్పీగా వచ్చే పాకం అయితే రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఉండపాకం వస్తే సరిపోతుందండి. ఈ విధంగా బాగా బాయిల్ అయిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకుని బాగా కలపండి. ఒకసారి పాకాన్ని చెక్ చేసుకోండి. బౌల్లో కొద్దిగా వాటర్ వేసుకుని అందులో పాకం వేసుకోండి. మనం పట్టుకోగానే ఈ విధంగా ఉండపాకం వస్తే సరిపోతుందండి. ఇలా వచ్చిన తర్వాత పల్లీలు మొత్తాన్ని వేసుకోండి. మీకు కావాలనుకుంటే ఈ ప్లేస్లో ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. నేనైతే స్కిప్ చేశానండి. ఆ ఫ్లేవర్ ఈ పల్లీ చిక్కీకి అంత బాగోదన్నమాట. ఈ విధంగా వేసిన తర్వాత పాకం మొత్తాన్ని పల్లీకి పట్టే విధంగా బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత బౌల్లోకి తీసుకోండి. ప్లేట్కి మనం ఆల్రెడీ నెయ్యి రాసాం కదా, ఆ ప్లేట్లోకి తీసుకోండి.
చపాతీ కర్రతో కానీ గరిటతో కానీ ఈ విధంగా వత్తండి. ఇక్కడ మనం కట్ చేయాల్సిన అవసరం లేదండి, ఉండపాకమే కదా, నార్మల్గానే విడిపోతాయి అన్నమాట. చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి. మెయిన్ పెద్దవాళ్ళు తినలేరు కదండి, పళ్ళు అవి నొప్పి వస్తాయి కదా, అలాంటి వాళ్ళ కోసం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చిక్కీని 3 years బిలో పిల్లలకి మాత్రం ఇవ్వకూడదండి, చాకీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందన్నమాట. ఫైనల్గా ఎంతో టేస్టీ అయిన పల్లీ చిక్కీ రెడీ అండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్తో చేసిన చాక్లెట్స్ అండి. పిల్లలు నార్మల్గా డ్రై ఫ్రూట్స్ ఇస్తే తినరు కదా, ఈ విధంగా చాక్లెట్లో డిప్ చేసిస్తే ఖచ్చితంగా తింటారండి. చాలా టేస్టీగా ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి. ఇవి ఇలా ప్రిపేర్ చేయడం వల్ల మనకు కూడా భలే హ్యాపీనెస్ వస్తుంది, ఎందుకంటే మనమే చాక్లెట్స్ ప్రిపేర్ చేస్తామా అంత ఫీలింగ్ ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా ట్రై చేయండి, పిల్లలు భలే ఇష్టంగా తింటారు. మా పిల్లలకైతే బాగా నచ్చిందండి. నేను ఎక్కువ ఇక్కడ వాల్నట్స్ వేసాను అనమాట, వాల్నట్స్ అండ్ బాదం వేసి ప్రిపేర్ చేసిన చాక్లెట్స్ అండి. నేను ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్తో చాక్లెట్స్ లడ్డు కూడా ప్రిపేర్ చేశానండి. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే కనుక వెళ్ళి చూడండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను, ఓకేనా. ఇక్కడ ఈ రెసిపీ వచ్చేసి నేను డార్క్ చాక్లెట్తో ప్రిపేర్ చేశానండి. మనకి సూపర్ మార్కెట్లో డార్క్ చాక్లెట్ కాంపౌండ్ అమ్ముతారు కదా, అదొకటి తెచ్చుకొని పెట్టుకుంటే సరిపోతుంది. లేదు ఇంట్లోనే చాక్లెట్ కూడా ప్రిపేర్ చేసుకోవాలంటే కనుక కోకో పౌడర్ ఉండాలండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా వాటర్ వేసుకుని మరొక బౌల్ పెట్టుకుని 1 cup వరకు చాక్లెట్ ముక్కలు వేసుకోండి. గడ్డతో ఒకసారి బాగా కలుపుతూ ఉండండి. హీట్కి చాక్లెట్ అనేది మెల్ట్ అవుతుందన్నమాట. ఈ విధంగా బాగా కరిగిన తర్వాత అందులో 1 spoon వరకు నెయ్యి అనేది వేసుకోండి. నెయ్యి కానీ బటర్ కానీ వేయడం వల్ల చాక్లెట్ అనేది బాగా మెల్ట్ అవుతుందండి. ఈ విధంగా మెల్ట్ అయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని 1/2 cup వరకు చిన్నగా చాప్ చేసినటువంటి డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నేను ఇక్కడ వాల్నట్స్ అండ్ బాదం తీసుకున్నానండి, మీకు కావాలనుకుంటే కాజు వేసుకోవచ్చు, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ వేసుకోవచ్చు అనమాట. వీటిని బాగా కలపండి. తీసుకున్న చాక్లెట్ ఎక్కువ ఉంది అనుకుంటే కనుక ఇంకొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి, ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఉండేలా చూసుకోండి. ఈ విధంగా వేసుకున్నాక బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇలా స్టవ్ ఆఫ్ చేయగానే ప్రాసెస్ అనేది వెంటనే జరిగిపోవాలండి, లేదంటే చాక్లెట్ అనేది గట్టిపడిపోతుంది అనమాట. మీకు ఇలాంటి మౌల్డ్ ఉంటే కనుక చాక్లెట్ అనేది అందులో ప్లేస్ చేసుకోండి. కొంచెంగా తీసుకుని బాగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి. ఈ మౌల్డ్స్ ఆన్లైన్లో ఉంటాయండి, 100 రూపీస్కి మనకి ఈజీగా వస్తాయి. ఈ విధంగా చాక్లెట్ మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ మౌల్డ్ని 1 hour పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చిన్న చిన్న చాక్లెట్స్ కూడా ప్రిపేర్ చేసేస్తే పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారండి. చిన్న చాక్లెట్ మౌల్డ్ ఉంటుంది కదా, అందులోని స్పూన్ సహాయంతో ఈ విధంగా మొత్తాన్ని డిప్ చేసుకోండి. మనం తీసుకున్న క్వాంటిటీకి నాకు ఈ 2 సరిపోయినాయండి. 1 cup చాక్లెట్ తీసుకున్నాను కదా, 1 cup చాక్లెట్కి ఆ డైరీ మిల్క్ ఫుల్ ఒకటి, ఈ మౌల్డ్ ఒకటి నిండిందండి. లాస్ట్లో చిన్నది ఒకటి మిగిలిపోయిందనమాట. అంటే ఈలోగే మా వాళ్ళు డిప్ చేస్తున్నప్పుడే వెంటనే పక్క నుంచి తింటూ ఉన్నారనమాట, ఓకేనా. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఈ విధంగా మనకి గట్టి పడతాయి అనమాట అండి, చాక్లెట్స్ కింద వస్తాయి. జస్ట్ కింద నుంచి మనం ప్రెస్ చేయగానే చాక్లెట్స్ అనేవి వస్తాయి అనమాట. చూడ్డానికి భలే ఉన్నాయి కదండి. మా బాబు ఎప్పుడు ఇస్తానా అని చూస్తున్నాడండి పక్క నుంచి. ఓకే, సో ఫైనల్గా ఎంతో టేస్టీ అయిన డ్రై ఫ్రూట్ చాక్లెట్ రెసిపీస్ రెడీ అండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, మనకి కూడా చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం బయట కొనే చాక్లెట్స్ కన్నా ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి. డార్క్ చాక్లెట్ కాంపౌండ్ బయట తీసుకునేది కాకుండా నార్మల్గానే ఇంట్లోనే చాక్లెట్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే కోకో పౌడర్ ఒకటి తీసుకోవాలండి. బటర్ కానీ నెయ్యి కానీ ఉంటే సరిపోతుందన్నమాట చాక్లెట్ ప్రిపేర్ చేసుకోవడానికి. సో నాకు 2 ఒకే కాస్ట్ అనిపించిందండి, దాని మీద ఈ డార్క్ చాక్లెట్ కాంపౌండే బెటర్ అనిపించి తీసుకున్నాను అనమాట, ఓకేనా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బయట మిల్క్ కాంపౌండ్స్ కూడా అమ్ముతారండి, మీకు కావాలనుకుంటే వైట్ కలర్లో చాక్లెట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. లేదు అంటే 2 మిక్స్ చేసి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, ఓకేనండి. ఫైనల్గా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.